అయితే మీకు ఈ సందర్భంలో ఒక విషయం చెప్తానండి. సువార్తికుడు అంటే సామాన్యుడు కాదండి. నాకు సువార్తికుడు తెలుసండి. బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి. టీ తాగటానికి ఇంటికి వెళ్ళాడండి. భార్య చెప్పింది వాళ్ళకి ఆరుగురు పిల్లలండి. మన పెద్ద అబ్బాయి చచ్చిపోయాడట అని. పెద్ద కొడుకు అంటే ఆరుగురు పిల్లలు, పెద్ద కొడుకు చచ్చిపోయాడండి. చచ్చిపోయితే ఆవిడ భార్య పట్టుకుని ఇద్దరు కలిసి ఏడ్చి కొంచెం మొంగడుకుని కొంచెం టీ తాగేసి వచ్చేసి వాక్యం చెప్పాడండి. ఆయన మా గురువు గారండి. ఆయనకి నేను చేతులకు దండం పెడతానండి. ఆ కింద బిల్డింగ్లోనే ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారండి. అప్పుడు మీరున్నారండి? మీరున్నారా? మీరు ఎవరో కనపడలేదు నాకు. దేవుడి ముఖం కనపడలేదు, చేయి కనపడుతుంది. కానీ అలాంటి వాడండి సువార్తికుడు అంటే. అతనికి ఆయన ఏమంటాడంటే చచ్చిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను బైబిల్ క్లాస్ మానేసి ఏం చేయగలను? అలా ఇంకో సువార్తికుడు ఉన్నాడండి. ఆయన భార్య సిక్ అయిందండి. లుకోమియా ఏదో అన్నారు. 10 సంవత్సరాలు ఆమె బాధపడిందండి. ఆమెతో ఆయన 10 సంవత్సరాలు ఏ లోటు లేకుండా ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఆమెని వైద్యం చేస్తూ సువార్త ఎన్నడూ మానలేదండి. అలాంటి వ్యక్తి అండి. ఆయన మాకు తమ్ముడండి. ఇంకో సహోదరుడు ఉన్నాడండి. ఆయన కొడుకు చనిపోయాడండి. సువార్త గుడ్డలు పెట్టుకున్నాం, ఆయన వాక్యం చెప్పాలి. కొడుకు చనిపోయాడు. సమాధి చేసి నెక్స్ట్ డే వాక్యం చెప్పడానికి వచ్చేసాడండి. ఎలా వచ్చామని చెప్పేసి అంటే నేనేం చేయగలను, చనిపోయాడు, నేనేం చేయగలను, నేను ఇక్కడ వస్తే ఎవరికైనా వాక్యం చెప్తాను. అలాంటి వ్యక్తులండి సువార్తికులు అంటే. ఆయన నా స్నేహితుడండి. ఇంకొక ఆయన ఉన్నాడండి. వాళ్ళ పాప అంటే యాక్చువల్గా ఒక అడుగు ఉంటుంది అంతేనండి. 13 years అంత ఏజ్ 13 సంవత్సరాల వయసు అండి. ఆమె ఇంతే ఉంటుందండి. ఏదో వ్యాధి, నాకు వ్యాధి పేరు కూడా తెలియదు. వాళ్ళు కాస్త ఇడ్లీ విరిచి పాలలో వేసి బెడ్కి పట్టించేవారండి. ఇక ఆమె కథలతో మెదలతో ఏం ఉండదండి. ఆమెను ఇంట్లో మంచం మీద పెట్టేసి దాని చీమలు వచ్చి పట్టదేమని చెప్పేసి ఆ 4 కోళ్ళ దగ్గర చీమల మంది వేసి అమ్మ మేము ప్రాథమిక వెళ్ళి వస్తామని చెప్పి తలుపేసేసి బైబిల్ క్లాస్కి వచ్చి వాక్యం నేర్చుకున్నాడండి. ఆయన గొప్ప సేవకుడు అండి. ఆయన మా స్టూడెంట్ అండి, నా కొడుకు అండి. ఆయన ఇంకో సువార్తికుడు ఉన్నాడండి. వాళ్ళ పాప ఏదో సిక్ పర్సన్, అంటే కుర్చీకే పరిమితం. ఆమె తనంతట తను లేచి ఏమి పని చేసుకోలేదు. ఆమె చూడటానికి ఎవరో మనిషి కావాలి. వాళ్ళ సొంత ఊరు నుంచి తల్లిని కానీ అక్కను కానీ చెల్లిని కానీ రప్పించి ఆ పాప బాధ్యతను వాళ్ళకి అప్పగించి ఆయన బైబిల్ ట్రైన్కి వచ్చి వాక్యం నేర్చుకొని గొప్ప సేవ చేస్తున్నాడండి. ఆయన మాకు పెట్టండి. ఇలాగా సువార్తికులు అంటే మామూలు కాదండి. వాళ్ళు చదువుకొని ఏ ఉద్యోగం చేయకుండా, సంపాదన లేకుండా కేవలం సువార్త కోసమే బ్రతుకుతున్న వాళ్ళండి. కేవలం సువార్త కోసమే బ్రతుకుతున్న వాళ్ళండి. అలాంటి సువార్తికుల్ని వీళ్ళు కొంతమంది ఏపేస్తున్నారండి. వద్దండి, ఆపొద్దు.